పొల్యూషన్ తగ్గించేందుకు ట్రై చేస్తోంది టీఎస్ఆర్టీసీ. ఇందులో భాగంగా హైదరాబాద్లో 40 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించింది. మియాపూర్ డిపో నుంచి 20, కంటోన్మెంట్ డిపో నుంచి 20 బస్సులు పరుగులు పెట్టనున్నాయి. మొదట శంషాబాద్ ఎయిర్పోర్ట్ రూట్లో వీటిని నడపనుంది టీఎస్ఆర్టీసీ. హైదరాబాద్ నగరవాసులకు టీఎస్ఆర్టీసీ మరో అధునాతన రవాణా సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల్లో వాడుతున్న వాతావరణ సహిత ఎలక్ట్రిక్ బస్సులు హైదరాబాద్ రోడ్లపై పరుగులు తీయనున్నాయి. తొలి విడతగా 40 ఎలక్ట్రిక్ బస్సులను టీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ట్రయల్ రన్స్ ను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ బస్సులను మంగళవారం సాయంత్రం మియాపూర్ 2 డిపో నుంచి లాంఛనంగా ప్రారంభించారు. అయితే ఈ బస్సులను నగరం నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే రూట్లో మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తొలి విడతగా మియాపూర్ 2 కంటోన్మెంట్ డిపోల నుంచి 20 బస్సుల చొప్పున శంషాబాద్ విమానాశ్రయం రూట్లలో నడపనున్నారు. విమానాశ్రయంలో గ్రేటర్ ఆర్టీసీ వీటిని ఆపరేట్ చేయనుంది. ప్రస్తుతం నడుస్తున్న ఏసీ బస్సుల ఛార్జీలనే ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ వసూలు చేయనున్నారు. భవిష్యత్తులో ప్రయాణికుల నుంచి వచ్చే డిమాండ్ను బట్టి ఇతర రూట్లలోనూ ఈ బస్సులను నడిపే అవకాశాలను పరిశీలిస్తామని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ఈ ఎలక్ట్రిక్ బస్సుల కోసం ప్రత్యేకంగా మియాపూర్ 2 కంటోన్మెంట్ డిపోలలో ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. ఒక్కో ఛార్జింగ్ స్టేషన్లో ఒకేసారి 10 నుంచి 12 బస్సులకు ఛార్జింగ్ పెట్టే వీలుంది. ఒక బస్సును 4 గంటలు ఛార్జింగ్ చేస్తే 300 కిలోమీటర్ల వరకు తిరుగుతుంది.